వెరీ గుడ్ మార్నింగ్. రైల్వే ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఇవి జస్ట్ మీకు 25% ఆఫ్ తోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. 75 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్. అండ్ అరిథమెటిక్ రైల్వే బేసిస్ మీద ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ రైల్వే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కోర్స్ కూడా ఉంది. ఇది కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు మాత్రం తప్పక ఫాలో అవ్వండి. అండ్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క యాప్ ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏదైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ కాడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడు మీకు వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అమౌంట్ పే చేసి మీరు ఎప్పటికీ చదువుకోవచ్చు. రైట్, ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అనేది మనం చూడబోతా ఉన్నాం. ప్రజెంట్ ఈరోజు ఏఎల్పి టెక్నీషియన్ 2018లో అడిగిన ప్రశ్నలు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, a-1/a = 1 అయినా a² + 1/a². నేను ఈ టాపిక్ ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఒకసారి చూడండి. 20 మోడల్స్ డిస్కస్ చేసాం. సో వెరీ ఈజీ. a-1/a = 1, దెన్ a² + 1/a² ఏమవుతుంది అంటే a-1/a x అనుకున్నా a² + 1/a² ఒక్క మైనస్ ఉన్న ప్లస్ పెట్టుకోండి అని చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. x² + 2 దట్ ఈస్ ఈక్వల్ హియర్ 1, దట్ ఈస్ ఈక్వల్ 1 + 2. ఆన్సర్ ఈజ్ 3. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. మీరు ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు అర్థమైపోతుంది. దీన్ని నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి a-1/a² = 1², then a² + 1/a² minus 2a into 1/a = 1. This one cancel. a² + 1/a² = 1 + 2, 3. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. సో మనం ట్రిక్ అనేది ఒకటి చెప్పాం, ఒకసారి చూడండి. ఇది 9th August 2018 థర్డ్ షిఫ్ట్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రొపేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? ఇది 10th 8th 2018 ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను కెమిస్ట్రీలో కెమికల్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి అని. మీరు ఒకసారి మన అమేజింగ్ కెమిస్ట్రీ ఉంది, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. ప్రొపేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా C3H8 అండి. C3H8 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. అండ్ a + 1/a = 3, దెన్ a³ + 1/a³. 13th August థర్డ్ షిఫ్ట్లో అడిగాడు. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఏమవుతుందండి? a + 1/a = x అయితే a³ + 1/a³ ఇక్కడ మనకి ఏమవుతుంది? 2 ప్లస్లు ఉన్నప్పుడు మైనస్ అని చెప్పాము. a³ - 3a దట్ ఈజ్ ఈక్వల్ టు a³ ఈజ్ నథింగ్ బట్ x³ - 3x. x is nothing but 3, that is equal 3³ - 3 into 3. 3³ is nothing but 27 - 9, that is equal to 18. ఎవరైతే పేపర్ టఫ్ వస్తూ ఉంది అనే వాళ్ళు సరిగా చదవనట్టు అండి అర్థం. ఓకేనా? ఏదో పేపర్లో ఎనీ పేపర్, ఎంత డెడ్ ఈజీ పేపర్ అయినా కానీ ఒక 10 క్వశ్చన్స్ వరకు మనకు రాకపోతే అదేం పెద్ద టఫ్ పేపర్ అని ఏమన్నారు. ఓకే, అది గమనించండి ఎప్పుడైనా. అండ్ ప్రొపేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా చూడండి. ఆ ఏఎల్పి టెక్నీషియన్ టైంలోనే 2 times అడిగాడు. ఇది 14th August థర్డ్ షిఫ్ట్లో కూడా అడగడం జరిగింది. సో ప్రొపేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C3H8. మీరు ఒకసారి కెమిస్ట్రీలో చూడండి అమ్మా. నెక్స్ట్, నేమ్ ద విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ఎక్సెసివ్ బ్లీడింగ్. 17th August సెకండ్ షిఫ్ట్లో అడగడం జరిగింది. ఏ విటమిన్ లోపం వల్ల అధిక రక్తస్రావం కలుగుతుంది? విటమిన్స్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పడం జరిగింది. సో ఏ విటమిన్ లోపం వల్ల అధిక రక్తస్రావం కలుగుతుందండి? విటమిన్ కే విటమిన్ వల్ల రక్తస్రావం కలుగుతుంది. అందుకే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు బ్లీడింగ్ అవ్వకుండా
ఆ రక్తం అనేది గడ్డగట్టడానికి అంటే ఆగిపోవడానికి, ఆ బ్లీడింగ్ స్టాప్ చేయడానికి మనకి ఇంజెక్షన్ ఇస్తారు, కే విటమిన్ ఇంజెక్షన్. ఓకేనా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ పెంటాడెకాగన్. 17th August సెకండ్ షిఫ్ట్లో అడిగాడు. పెంటాడెకాగన్ ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది? మనం ఏరియా పెరిమీటర్ అనే లెసన్లో మనం డిస్కస్ చేసాం. పెంటాడెకాగన్ ఫస్ట్ కర్ణాలను ఏర్పాటు చేయడానికి ఏ విధంగా నేర్చుకోవాలనే చూద్దాం. సపోజ్ ఇది 4 sides ఉన్నాయి. ఎప్పుడైనా కర్ణము అంటే అపోజిట్ సైడ్స్కి కార్నర్స్, ఇది ఒకటి ఇది ఒకటి, అంటే 4 sides ఉన్నాయి. దీనికి ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేసింది? ఇదొకటి ఇదొకటి, 2 కర్ణాలను. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఏంటి అంటే n² - 3n/2 నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఇది ఫార్ములా. సో ఇక్కడ 4 ఉంది, 4 sides కనుక 16 - 12/2 దట్ ఈజ్ ఈక్వల్ 4/2 ఈజ్ నథింగ్ బట్ 2 అనేది ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ పెంటాడెకాగన్ అన్నాడు. మరి 3 sidesకి ఉంటే వస్తుందా అండి మనకి కర్ణం? రాదు. ఓకేనా. కర్ణాలు మినిమం ఫామ్ అవ్వాలి అంటే 4 భుజాలు అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ n² - 3n వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3² 9 - 9/0 9/2 0/2 కదా. సో ఈ విధంగా. సో మళ్ళీ ఇక్కడ ఎదురు భుజానికి దీనికి ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ కార్నర్ లేదు, దీనికి ఇక్కడ కార్నర్ లేదు. ఓకేనా. సో అందుకే మినిమం కర్ణం ఏర్పాటు అవ్వాలంటే 4 భుజాలు ఉండాలి. పెంటాడెకాగన్, డెకా అంటే ఎంత అండి? 10, పెంటా అంటే ఎంత? 5. సో పెంటాడెకాగన్ అంటే 15 భుజాలండి, 15 sides. సో 15 sidesకి ఉన్న ఆ పిక్చర్కి ఎన్ని కర్ణాలు ఏర్పాటు చేస్తుంది? అఫ్కోర్స్ n² - 3n/2. n² ఈజ్ నథింగ్ బట్ 15² దట్ ఈజ్ ఈక్వల్ 225 - 3 × 15 దట్ ఈజ్ ఈక్వల్ 45/2. సో 225/45 దట్ ఈజ్ ఈక్వల్ టు 180. 180/2 90. సో పెంటాడెకాగన్ ఎన్ని డయాగ్నల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది? 90 డయాగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి, మనం అన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ డెకాగన్. డెకాగన్లో ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది? 21st August థర్డ్ షిఫ్ట్లో అడిగాడు ఈ ప్రశ్న. ఒకసారి చూడండి. డెకా అంటే 10. సో 10 భుజాలకి ఎన్ని కర్ణాలు ఏర్పాటు చేస్తుంది? మనకు తెలుసు n² - 3n/2 దట్ ఈజ్ ఈక్వల్ n² ఈజ్ నథింగ్ బట్ 10². 10² ఈజ్ నథింగ్ బట్ 100 - 3 × 10 30/2 దట్ ఈజ్ ఈక్వల్ 70/2 35. సో డెకాగన్ ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది? 35. ఓకేనా. 35 కర్ణాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇస్ 30th August ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు. ఇది కూడా మనం ఎన్నోసార్లు చెప్పాను. కెమికల్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ సోడియం కార్బోనేట్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, క్విక్ లైమ్, ఇట్లన్నీ స్లేక్డ్ లైమ్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేసాం. బట్ చాలామంది నెగ్లెక్ట్ చేశారు. ఓకే, నాట్ ఏ ఇష్యూ. సోడియం కార్బోనేట్ ఏంటిదండి? Na2CO3 దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దీన్ని ఏమంటారు నార్మల్గా? వాషింగ్ సోడా, బట్టల సోడా అంటారుగా, వాషింగ్ సోడా, Na2CO3. నెక్స్ట్ చూడండి, ఏఎల్పి టెక్నీషియన్ 30th August సెకండ్ షిఫ్ట్లో అడిగాడు. a+1/a = 1 అయితే a³ + 1/a³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు, x³ - 3x. సో x³ ఈజ్ నథింగ్ బట్ 1³ 1 - 3 × 1 దట్ ఈజ్ ఈక్వల్ -2. 20 మోడల్స్ చెప్పానండి. మీరు ఈరోజే చూడండి, అది ఒక్కసారి అల్జిబ్రా అని కొట్టండి, వస్తాయి 20 మోడల్స్. మీరు 1 మార్క్ గ్యారంటీ వస్తుందండి. ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాల్షియం ఫాస్ఫేట్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? కాల్షియం ఫాస్ఫేట్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అండి? Ca3PO42. మీరు ఒకసారి కెమిస్ట్రీ చూడండి, చాలా నీట్గా చెప్పడం జరిగింది. ఓకేనా. చాలా నీట్గా అంటే చాలా నీట్గా చెప్పడం జరిగింది. 75 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది ఆఫర్ తోటి. ఓకేనా. అది మోర్ దాన్ ఎనఫ్ కెమిస్ట్రీ అండి మీకు. నెక్స్ట్, ప్రొపనాల్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? ప్రొపనాల్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా 31st August ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు. C3H7OH. C3H7OH.
నెక్స్ట్ క్వశ్చన్, రికెట్స్ అను వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? 31st August థర్డ్ షిఫ్ట్లో అడిగాడు. రికెట్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్, ఏంటి రికెట్స్ అంటే ఏంటిది? మనకి ఈ బోన్స్కి సంబంధించిన డిసీజ్ అనేది చిన్నపిల్లల్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో విటమిన్ డి విటమిన్ లోపం వల్ల రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏఎల్పిలోనే అడగడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా ఏఎల్పి టెక్నీషియన్లో అడగడం జరిగింది. ఓకే, సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కోర్సెస్, అమేజింగ్ కోర్సెస్ అన్నీ కూడా నేనే చెప్తా ఉంటాను. ఓన్లీ కెమిస్ట్రీ మాత్రమే నేను వేరే అతను యూనివర్సిటీలో చాలా టాపర్ తోటి చెప్పించడం జరిగింది. యూనివర్సిటీలో టాపర్ అతను. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది, మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.